దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం. నిజ్జర్ హత్య తర్వాత కెనడా ప్రధాని భారత పర్యటన. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం తర్వాత భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కెనడా ఈ హత్య ఇండియానే చేయించిందని అనేక సార్లు ఆరోపించింది. ఇలా మాట పెరిగి కూడా కెనడా ఇండియా మధ్య రిలేషన్స్ చెడిపోయాయి. వాటిని పునరుద్ధరించే దిశగా కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఈ వారం భారత్లో పర్యటించనున్నారు. జస్టిన్ ట్రూడో హయాంలో తలెత్తిన ఉద్రిక్తలను పక్కన పెట్టి ఇరు దేశాల మధ్య ఉన్న ఆర్థిక వ్యూహాత్మక బంధాన్ని రీసెట్ చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. జస్టిన్ ట్రూడో తర్వాత బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ అమెరికాపై అతిగా ఆధారపడకుండా తన వాణిజ్యాన్ని వైవిధ్యం చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకే భారత్ను ఒక బలమైన భాగస్వామిగా ఆయన చూస్తున్నారు. ఇరు దేశాల మధ్య కుదిరే అవకాశం ఉన్న కీలక ఒప్పందాలను ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మొదటిది సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం. గతంలో నిలిచిపోయిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలను ఈ పర్యటనలో వేగవంతం చేయనున్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 70 బిలియన్లకు చేర్చాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కార్నీ తన పర్యటనను ముంబైలో ప్రారంభించి వ్యాపారవేత్తలతో భేటీ అవుతారు. రెండవది ఇంధన రంగం యురేనియం ఒప్పందం. భారతదేశ అణుశక్తి అవసరాల కోసం కెనడా నుండి యురేనియం సరఫరా చేసే విషయంలో 10 ఏళ్ల కాల పరిమితితో కూడిన నూతన ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. అలాగే క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో సహకారంపై చర్చలు జరగనున్నాయి. మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, సాంకేతిక రంగంలో నూతన భాగస్వామ్యాలు ముఖ్యంగా పరిశోధనలు, సెమీ కండక్టర్లు, డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో కీలక ఒప్పందాలు జరిగే సూచనలు కనబడుతున్నాయి. నాలుగవది రక్షణ మరియు బాధ్యత. ఖలిస్తానీ అనుకూల శక్తులపై నిఘా మరియు ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో సహకరించుకోవడానికి ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయడంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఐదవది నైపుణ్యం మరియు సంస్కృతి. భారతీయ విద్యార్థులు, నిపుణులు వీసా ప్రక్రియను సులభతరం చేయడం, టాలెంట్ మొబిలిటీ పెంచడంపై దృష్టి సారించనున్నారు ఇరు దేశ అధినేతలు. ఇక భారత్ కెనడా మధ్య కీలకమైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నిజ్జర్ హత్య కేసు తర్వాత కొత్త ప్రధాని ఎన్నికైన మార్క్ కార్నీ ఇదివరకు ఉన్న అంశాలపై రీసెట్ చేసి కొత్తగా వ్యాపార బంధాల్లో దౌత్య బంధాలను బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది.